ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను మీ లిఖిత్ వెంకట్ #టెక్లిక్ అయితే మీరు చూస్తున్నారు. టెక్లిక్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు చూసుకుంటే మన ఫస్ట్ టెక్ న్యూస్ అనమాట. అండ్ ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. సో ఫస్ట్ టెక్ న్యూస్ కాబట్టి అండ్ నాయిసెస్ వస్తే బేర్ చేయండి అనమాట. అండ్ ఈరోజు నా పుట్టినరోజు. సో మీకు చెప్పినట్లయితే నా బర్త్డే రోజు అయితే మీకైతే టెక్ న్యూసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అయితే చెప్పాను. అండ్ ఇది ఎప్పుడో స్టార్ట్ చేయాలి 500 సబ్స్ వచ్చినప్పుడే, కానీ నేను వెయిట్ చేశాను కొద్దిగా. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ మీరు నాకు బర్త్డే విషెస్ చెప్పాలంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ అయితే మీరు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఇంకా మన ట్విట్టర్ కానీ. సో అవన్నీ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఫటాఫట్ అయితే వెళ్ళి చూసుకోండి. సో వీడియో అయిన తర్వాత అనమాట, వీడియో ముందే కాదు, మధ్యలో కాదు. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా న్యూస్ అయితే ఉంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఈరోజు ఫస్ట్ న్యూస్ చూసుకుంటే అయితే గూగుల్ పిక్సెల్ ప్రో అండ్ పిక్సెల్ 6 గురించి. సో గూగుల్ పిక్సెల్ 6 ప్రో అండ్ 6కి అయితే మనకి 5 ఇయర్స్ పాటు అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. సపోర్టెడ్ అయితే ఉంది. దట్ మీన్స్ మనకి 12 నుండి స్టార్ట్ అయితే 12, 13, 14, 15, 16 దాకైతే వస్తుంది మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ చూసుకుంటే. అండ్ దిస్ ఈజ్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో గూగుల్ పిక్సెల్ 6 ప్రోలో మనకి ఏమేమి స్పెక్స్ వస్తున్నాయైతే ఒకసారి అయితే లుక్ అయితే వేద్దాం. సో ఇవి నార్మల్గా అయితే చెప్తున్నారు. సో వీటితో వచ్చే అవకాశాలు ఉన్నాయని. అండ్ ఇది మనకి వైఫై 6E అయితే వస్తుంది అండ్ సపోర్టెడ్ విత్ 5G అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా చూసుకుంటే ఇది మనకి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. అండ్ మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి డిస్ప్లే చూసుకుంటే 6.71 ఇంచ్ OLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇది మనకి వైఫై 6E సపోర్టెడ్ అయితే వస్తుంది. అండ్ 5G సపోర్టెడ్ మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ మొబైల్స్ కానీ. అండ్ ఇది మనకి 12GB ర్యామ్, 8GB ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ 128 అండ్ 256 అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్స్లో అయితే వస్తుంది. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే అయితే మనకి పిక్సెల్ 6. సో దీన్ని ఎక్స్పెక్టెడ్ చూసుకుంటే ఇది మనకి 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది కానీ సేమ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే వస్తుంది. అండ్ మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే వస్తుందన్నమాట. ఇది 2 కెమెరాస్తో. అండ్ అగైన్ మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుందన్నమాట. అండ్ దీన్ని ఫోన్ ప్యాక్స్ చూసుకుంటే దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4614 mAh బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి 8GB అండ్ 12GB ర్యామ్స్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మనకి 128 ప్లస్ అండ్ 256GB వేరియంట్స్లో అయితే వస్తుందన్నమాట. అండ్ చూడాలి ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేస్తారు అనేది. అండ్ సో గైస్ అయితే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గైస్ అయితే మనకి OnePlus అండ్ శాంసంగ్ గురించి అనమాట. సో అయితే నిన్న చూసుకుంటే గైస్ అయితే OnePlus దాంట్లో అయితే మనకైతే శాంసంగ్ ఫ్లిప్ది అయితే మనకైతే పెట్టేశారనమాట. సో లైక్ మనం చూసుకుంటే చాలా తమాషాగా అయితే ఉందన్నమాట చెప్పుకోవాలంటే. లైక్ ఈ OnePlus అండ్ శాంసంగ్ ఆపరేటర్ ఒకటే అయ్యి ఉండొచ్చు. లైక్ అది OnePlusలో పెట్టిన శాంసంగ్ ట్విట్టర్ అకౌంటే అనుకుని ఉంటాడేమో. సో లైక్ దాంట్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో ఇది మాత్రం చాలా ఫన్నీగా అయితే జరిగిందనమాట. అండ్ ఆఫ్టర్ అయితే మళ్ళీ మార్చారని చెప్పుకోవచ్చు అయితే మనం. అండ్ చూసుకుంటే అయితే Motorola One గురించి అయితే Motorola One 5G అయితే ఈరోజు అయితే లాంచ్ అయిందనమాట. అండ్ దీని స్పెక్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అండ్ దీన్ని ప్రైస్ చూసుకుంటే అయితే ఇది మనకి 22,400 అయితే రఫ్లీగా అయితే ఉండొచ్చు అనమాట. అండ్ ఇది మనకి చూసుకుంటే 64GB అయితే వస్తుందన్నమాట స్టోరేజ్ ఆన్ బోర్డ్ చూసుకుంటే. అండ్ ఇది మనకి అపాక్టివ్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 755G ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా దీని స్పెక్స్ చూసుకుంటే అయితే ఇది మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో HD ప్లస్ మ్యాక్స్ విజన్ డిస్ప్లే అయితే అనమాట. అండ్ ఇది మనకి 4GB ర్యామ్ వేరియంట్లో అయితే వస్తుందన్నమాట. అండ్ దీన్ని కెమెరాస్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్తో అయితే వస్తుందన్నమాట. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇది మనకి మైక్రో SD స్లాట్ కానీ అయితే మనకి డెడికేటెడ్గా అయితే ఉంది. సో ఎక్స్పాండబుల్ అప్ టు 1 TB అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇది మనకి 5G 4G అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి 3.5mm జాక్ ఉంది. అలాగే మనకి Type-C పోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ఉంది. అండ్ ఇదైతే దీని అనమాట. అండ్ OTT కానీ అయితే చూసుకుంటే మనకి HDలో అయితే ప్లే అవుతుంది అనమాట. లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇటువంటివన్నీ.
నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే అయితే మనకి గూగుల్ పిక్సెల్ 5 గురించి. సో గూగుల్ పిక్సెల్ 5 అయితే మనకి August 11th అయితే రిలీజ్ అవబోతుంది అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో చూద్దాం August 11th రిలీజ్ అవుతుందో లేదో అనేది మనం అయితే ఆ రోజు అయితే తెలుసుకోవాలి. చాలా మంది అయితే అడుగుతున్నారు లైక్ F3 GT లేకపోతే Note 2 అండ్ Realme X7 Maxలో ఏ మొబైల్ తీసుకోవాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో ఈ 3 మొబైల్స్లో ఏది బెస్ట్ ఫర్ ప్రైస్ అండ్ బెస్ట్ ఫర్ సూటబుల్, ఇదేది సూటబుల్గా అయితే ఉంటుంది అన్నిట్లో మీకు ఏది బాగుంటుందని అయితే మీకు చెప్పబోతాను. ఆల్రౌండ్ అనమాట, లైక్ కెమెరాస్, డిస్ప్లే, ఎవ్రీథింగ్ అయితే మీకైతే వచ్చే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో మొత్తం అయితే రాసుకుంటున్నాను అనమాట. అండ్ అదంతా అయిన తర్వాత అయితే మీకు ఖచ్చితంగా అయితే ఒక ప్రాపర్ వీడియో అయితే మీకైతే తీసైతే చెప్తాను అనమాట. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో అయితే ఈరోజుకైతే ఇదే నా ఫస్ట్ టెక్ న్యూస్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాను అనమాట. అండ్ మళ్ళీ వచ్చే టెక్ న్యూస్లో అయితే కలుసుకుంటాను. అండ్ ఈ వీడియోకి నేను లైక్స్ టార్గెట్ ఇచ్చేది 50 likes అనమాట. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే బయటకి వెళ్ళండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి అనమాట. సో బాయ్, ఐ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అండ్ అప్పుడు సెలవు తీసుకుంటే నేను మీరు వెంకట్ #liket బాయ్ అండ్ జై హింద్.